రైట్, వెరీ గుడ్, అందరికీ తెలుసు. సరే, దీంట్లో నుంచి ప్రభు మళ్ళీ మరొకసారి ఏమంటే వాక్యము ఎప్పుడూ కూడా పాతది కాదు. హల్లెలూయా. మన షర్ట్లు పాతగా అయిపోతాయి, మీరు కట్టుకున్నవి పాతగా అయిపోతాయి, కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా అప్డేటెడ్. హల్లెలూయా. అది ఎప్పుడు అప్డేట్ అవుతానే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు మనం చదివినా ఆ వాక్యం మనకి కొత్తగానే కనబడుతుంది. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఈ సంవత్సరం చదివారు, 10 సంవత్సరాల తర్వాత చదివినా సరే ఈ వాక్యం నుంచి ఒక నూతనమైన విషయాలు ఆత్మదేవుడు బయలుపరచగలరు. హల్లెలూయా. ఆయన మాట్లాడతారు. ఏమంటే వాక్యము రావడానికి దేవుడు 3 విధానాలు ఎన్నుకున్నాడు. ఒకటి ఏంటంటే ఇన్స్పిరేషన్, రెండవది రెవల్యూషన్, మూడవది ఇల్యూమినేషన్. ఈ యొక్క 3 పద్ధతులను దేవుడు ఎన్నుకున్నాడు. ఇన్స్పిరేషన్, ఇల్యూమినేషన్, రెవల్యూషన్. దేవుడు ఆ యొక్క 66 పుస్తకాలు రాయడానికి 40 మంది గ్రంథకర్తలకి దేవుడు దైవావేశం వల్ల అంటే ఇన్స్పిరేషన్ ఇచ్చి ఆ యొక్క మాటలన్నింటినీ కూడా వారిలో ఉంచి వారు రాయడానికి వారికి ఫ్రీ విల్ అనుగ్రహించారు. వాళ్ళని రోబోట్లుగా చేసి మీరు ఇదే రాయండి అని అనలేదు ఆయన. సో వారికి అవకాశం ఇచ్చి వారి యొక్క విధానాన్ని, వారి యొక్క ఫ్రీ విల్ని, వారి స్వేచ్ఛను దాంట్లో పెట్టేటట్టుగా ఆయన చేసిన తర్వాత ఇట్ ఈస్ ఫైనల్లీ గాడ్ హూ డిటర్మైన్డ్ 66 books. చివరిగా 66 పుస్తకాలని దేవుడు చాలా జాగ్రత్తగా దాన్ని క్యాననైజ్ చేసిన తర్వాత కొంతమంది వ్యక్తుల ద్వారా మన చేతికి 90వ ఏడిలో ఈ పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడింది. హల్లెలూయా. అప్పటివరకు పరిశుద్ధ గ్రంథం లేదు. 90 ఏడి తర్వాత నుంచి మనం పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తిరగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో ఈ 3 ద్వారా ఇవ్వబడిన యొక్క పరిశుద్ధ గ్రంథము ఎన్నటికి ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని దశాబ్దాలైనా సరే, 100 దశాబ్దాలు దాటినా సరే, ఒకవేళ 3000 సంవత్సరం వచ్చినా సరే ఇది మనకి నూతనంగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాట ఎవరో కాదు, ఈ మాట యేసయ్య. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఉంది కదండి, ఆయనే, ఆ మాటే యేసు, ఆ వాక్యమే యేసు. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్, అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్, అండ్ ద వర్డ్ వాస్ గాడ్. ఆ యొక్క వాక్యమే యేసై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు అని చెప్పి 1వ యోహాను రాసిన 1వ యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం రాయబడింది. 3వ వచనంలో ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనంలో 2 వ్యక్తులు కనబడుతున్నారండి. ఎవరండి వాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. ఏమండి? శాస్త్రులు, పరిసయ్యులు. శాస్త్రులు యేసు ప్రభు వారి కాలంలో 2 రకాలైన శాస్త్రులు ఉండేవారు. శాస్త్రులు అంటే అందరూ శాస్త్రులే కాదు, 2 రకాలైన శాస్త్రులు ఉన్నారు. ఒక శాస్త్రి ఏంటంటే రిలీజియస్ స్క్రైబ్ అని అంటారు. రెండో శాస్త్రి ఏంటి అంటే సివిల్ స్క్రైబ్ అని అంటారు. ఏమండి? రిలీజియస్ స్క్రైబ్ అంటే అర్థం ఏంటంటే మత సంబంధించిన ఆ పుస్తకాలన్నింటినీ కూడా వారు చక్కగా రాసి ఏ తప్పులు రాయకుండా, తప్పులు లేకుండా వారు కాపీ ఆఫ్ కాపీస్ని వారు చేస్తూ ఉండాలి. వాళ్ళు రిలీజియస్, మత సంబంధించిన శాస్త్రులు అంటారు. ఇక సివిల్ స్క్రైబ్స్ వీరెవరు అంటే మన బయట కొంతమంది ఎవరైతే లా చదువుకున్నారో వారు నోటరీ చేయొచ్చు, దాని మీద సంతకం పెట్టివ్వచ్చు. అదేవిధంగా ఇక ప్రభుత్వాల్లో ఏ ఫైల్స్ అయితే రాసే రైటర్స్ ఉన్నారో వారిని సివిల్ స్క్రైబ్స్ అని అంటారు. ఈ 2 రకాలైన ఇప్పుడు కూడా ఎలా అయితే ఉన్నాయో ఆ కాలం కూడా 2 స్క్రైబ్స్ ఉండేవారు. దాంట్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చిన స్క్రైబ్స్ ఎవరంటే మత సంబంధించిన శాస్త్రులు. ఈ శాస్త్రులు ప్రభు దగ్గరికి వచ్చారు. అదేవిధంగా ఇంకో తెగ వాళ్ళు ఉన్నారు. ఎవరండి వీళ్ళు? ఎవరండి? పరిసయ్యులు. పరిసయ్యులు కాకుండా మరొక తెగ ఉంది. ఆ తెగ ఏంటి? శాస్త్రులు అయిపోయిందండి, పరిసయ్యులు అయిపోయింది. కానీ ఇక్కడ రాయబడలేదు. మరొక తెగ ఉన్నది. ఎవరు? సద్దుకాయులు. దే డోంట్ బిలీవ్ ఇన్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు యేసు ప్రభువును పునరుద్ధానమును విశ్వసించిన వారు కాదు. వారు ఇక్కడ రాలేదు. కేవలం శాస్త్రులు, పరిసయ్యులు మాత్రమే వచ్చారు. 2 రకాలైన శాస్త్రం చూసాం. అదేవిధంగా క్లుప్తంగా పరిసయ్యులు అన్నప్పుడు పరిసయ్యులు 7 రకాలు. ఎన్ని రకాలండి? గట్టిగా చెప్పాలి అందరూ. ఎన్ని రకాలు? 7 రకాల పరిసయ్యులు ఉన్నారు. చెప్పమంటారు 7 రకాలు? నేను చెప్పినట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమండి? మొదటిది షోల్డర్ ఫారిసీస్ అని అంటారు. షోల్డర్ ఫారిసీస్ అంటే అర్థం ఏంటంటే భుజము.
భుజము పరిసయ్యులు అని అర్థం. భుజం పరిసయ్యులు ఏం చేస్తారు అంటే, వారు ఎలాగైతే ఒక ఖైదీకి ఒక బోర్డు తగిలించి ఈయన పలానా ఖైదీ అని నెంబర్ ఎలా రాస్తారో, అలాగే వారు భుజం మీద వాళ్ళు ఆ యొక్క బోర్డు తగిలించుకొని ఆ భుజం మీద వారు చేసిన మంచి పనులన్నీ రాసుకుంటారు. వాళ్ళని షోల్డర్ ఫారసీస్ అంటారు. తర్వాత రెండవ రకమైన పరిసయ్యులు వెయిట్ ఎ లిటిల్ ఫారసీస్ అని అంటారు. దీని అర్థం ఏంటంటే, ఎక్కడన్నా వీరు తప్పు చేసినట్లయితే వాళ్ళు తప్పు ఖర్చు పక్కన పెట్టడానికి, లేకపోతే కప్పిపుచ్చుకోవడానికి అనేక రకరకాలైన సాకులు చెప్పి మేము మంచిగానే చేశాము అనేవారు వెయిట్ ఎ లిటిల్ ఫారసీస్ అని అంటారు. మూడో పరిసయ్యులు అంటే, మీరు చాలా జాగ్రత్తగా వింటున్నారు కదండి, వాక్యం అయిన తర్వాత పరిసయ్యుల పేర్లతో మీరు చెప్పాలి. రైట్. మూడో పరిసయ్యులు ఎవరంటే ద బ్రూస్డ్ ఫారసీస్. బ్రూస్డ్ ఫారసీస్ అంటే అర్థం ఏంటి అంటే, వీరు ఈ లోకంలో ఉన్నది మూడు. ఏంటిది? యేసు ప్రభు ద్వారా చేయబడలేని మూడు ఉన్నాయి. ఏంటి అవి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ మూడు ఉన్నాయి. వీళ్ళు ఏ మాత్రమో నేత్రాశ రాకూడదని చెప్పి ఏ స్త్రీని చూసినప్పుడు వీరు ఏం చేస్తారు అంటే, స్త్రీ కనబడితే ఆ పక్కకు జరిగి ఎదురుకుండా ఏమన్నా గోడ కూడా ఉందా అని చూసుకుంటే వెళ్ళి గోడను గుద్దుకుంటారు. అందుకే వీళ్ళు బ్రూజ్డ్ ఫారసీస్ అంటారు. దాని అర్థం ఏంటి అంటే, ఒకసారి వీరికి రక్తం కారుతూ ఉంటుంది. ఎందుకంటే దొరికిన స్తంభాన్ని, గోడను కూడా గుద్దుకుంటూ ఉంటారు. ఎందుకంటే చూడకూడదేమో అనేది వారి యొక్క సిద్ధాంతము, చూస్తే పాపంలో పడతామేమో అనేది వారి సిద్ధాంతము. కనుక వాళ్ళని బ్రూజ్డ్ ఫారసీస్ అంటారు. ఇది మూడు. నాలుగోది ఏంటంటే హంచ్డ్ ఓవర్ ఫారసీస్, లేకపోతే పెస్టల్ ఫారసీస్. దీని యొక్క అర్థం ఏంటి అంటే, వారు ఎప్పుడు కూడా బయట కనబడినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, వారు తగ్గించుకోవడానికి వారు వంగి నమస్కారం చేస్తూ ఉంటారు ఈ పరిసయ్యులు. ఇది నాలుగో రకమైన పరిసయ్యులు. ఐదో రకమైన పరిసయ్యులు ఎవర్ రికార్డింగ్ ఫారసీస్. అంటే దీని అర్థం ఏంటంటే, ఎప్పుడూ కూడా మా చెడ్డ క్రియలు ఎదుట మా మంచి క్రియలే ఎక్కువ ఉన్నాయని చెప్పి తూకం వేసుకొని, తూకం పట్టుకొని మనుషులందరికీ చూపించే పరిసయ్యులు. ఇది ఒక రకమైన పరిసయ్యులు. తర్వాత ఆరో రకమైన పరిసయ్యులు ద ఫియర్ఫుల్ ఫారసీస్. ఫియర్ఫుల్ ఫారసీస్ అంటే దీని అర్థం ఏంటి అంటే, బాబోయ్ మేమేమన్నా తప్పు చేసేస్తామేమో, మేము తప్పు చేయకూడదు అని చెప్పి ఎప్పుడు భయపడతా ఉండే పరిసయ్యులు మరి కొంతమంది. చివరి పరిసయ్యులు ఏంటంటే గాడ్ లవింగ్ ఫారసీస్. అంటే దాని అర్థం ఏంటంటే, మేము ఎలా అయితే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడో అలాగే మేము కూడా ప్రేమించాలి అనుకునేవారు. ఇలాగా 7 రకాలైన పరిసయ్యులు ఉన్నారు. ఒకవేళ ఏదన్నా ఆసక్తి కలిగితే అడుగుతాను, లేకపోతే అడగను. ఓకేనండి? ఈ 7 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడికి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన పరిసయ్యుడు ఎవరంటారు? మళ్ళీ మర్చిపోయాము, ఒకసారి ఆప్షన్ చెప్పండి అంటారా? ఏమంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరండి పరిసయ్యుడు? అమ్మా, బ్రూస్డ్ ఫారసీస్. స్త్రీలు ఏమాత్రము చూడకూడదు. ఒకవేళ పాపంలో పడతామేమో. బహుశా ఆ యొక్క బ్రూస్డ్ ఫారసీస్ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో ఈ యొక్క మాటలు అంటున్నారు, అయ్యా ఇవి ఎక్కడ పట్టుబడింది? ఏమిటి ఎక్కడ పట్టుబడిందండి? విచారణలో పట్టుబడింది. ఏమిటి అందరికీ తెలిసిందే, అలా ఉండకూడదు, అలా చేయకూడదు అని తెలిసిందే. కానీ నేను అది చెప్పడానికి ఇక్కడ రాలేదు. దాంట్లో నుంచి కొన్ని విషయాలు నేర్పించడానికి వచ్చాను. దేవుడు ఏం మాటలైతే నాకు నేర్పించాడో ఆ విషయాలు మీకు చెప్పడానికి వచ్చాను. సరే, యేసు ప్రభు వారి దగ్గరికి నిజంగా వీరి యొక్క ఉద్దేశం ఏంటో అనేది చూద్దాం. ఈ పరిసయ్యుల శాస్త్రుల యొక్క అతి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి, అసలు వీరికి వచ్చిన నొప్పి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త 7వ అధ్యాయము 44వ వచనం మొదటి నొప్పి వారికి ఉన్నది. ఒకసారి చదవండి. ఏముందమ్మా? ఒకళ్ళే కొంచెం గట్టిగా చదవండి అమ్మా. ఆయన్ని పట్టుకొనదలచిరి కానీ ఎవరును ఆయన పట్టుకొనలేదు. చదవండి. 43, 44, 43, 44 డివిజన్స్ వచ్చినాయి. ఓకే, రైట్. ఎప్పటి నుంచో ఈయన పట్టుకుందాం అనుకుంటున్నారు, ఎక్కడో దొరికితే ఈయన క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నారు, చంపేయాలి అనుకుంటున్నారు. కానీ ఆయన సమయం వచ్చే వరకు ఆయన చావడు. హల్లెలూయా. రెండోది, వీరి ప్రాబ్లం ఏంటి అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం మరొక ప్రాబ్లం.